తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చాలా హోరీహోరీగా అవుతుంది. సో, నేను ఒక 3 థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక్కరైనా వింటారని. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనీ. మహా అంటే ఎంతిస్తారు? 2000, 3000, 5000 ఎన్ని రోజులకు సరిపోతాయి అవి? 5000 నీ 5 ఇయర్స్‌కి నిన్ను నువ్వు అమ్మేసుకుంటుంది 5000కి. వాళ్ళు వాళ్ళ పాకెట్‌లో నుంచి 5000 ఇస్తున్నారంటే నెక్స్ట్ ఎంత తీసుకుంటారు? అసలు మనీ పెట్టి వచ్చిన నాయకుడు తర్వాత మీకేమైనా ఖర్చు పెడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తుర్రా? ఎంత ఖర్చు పెడతారో దానికి ఇంతలింతలు తెచ్చుకుంటారు మళ్ళీ. సెకండ్ థింగ్ డ్రింక్స్. మందు పోసి మిమ్మల్ని ఎవరైనా బాగు చేయాలనుకున్న మనిషి ఉన్నాడా? ఉండరు. మందు పోస్తే మీ బాగా ఎలా కోరుతున్నట్టసలు? అంతెందుకు మెయిన్‌గా చూసుకుంటే నల్గొండలో నేను చెప్పాలనుకుంటే, ఇది చెప్పడానికి అషేమ్‌గానే ఫీల్ అవ్వాల్సిందే. మీరెంత డిఫెండ్ చేసుకున్నా గాని. న్యూస్‌లో గూడా చాలా సార్లు ఇది రికార్డొచ్చింది. నల్గొండలో ఏర్లై పారుతది మామూలుగానే. సెల్లింగ్ అలా ఉంటదిక్కడ. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఘోరంగా ఉంటది. అది కూడా ఈ టైంలో ఉన్న పంచిన మందు ఎలాంటి మందనేది గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. చనిపోతారు గూడా అలాంటివి తాగితే. ఏదేదో మిక్స్ చేస్తారు. మంచి మందిస్తారనుకుంటున్నారా? లేదు. యాక్సిడెంట్‌లవ్వచ్చు, చనిపోవచ్చు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అందరు చేతులెత్తేస్తారు. మీరెవరి మీద అని ఏస్తారు. ఆ పార్టీ వాళ్ళిస్తారు, ఈ పార్టీ వాళ్ళిస్తారు. ఎవరి మీద మీరు ఏం చేయలేరు. అలా ఉంటది సిట్యుయేషను. మందిచ్చిన వాళ్ళెప్పుడు మీరు బాగా కోరరు. సో, అది గూడా వదిలేయండి. నెక్స్టొచ్చేసి కులం. మా కులం వాడు, ఈ కులం వాడు, మా కులం అయితే ఏదో జేస్తాడు. అలాంటిదుండదు. ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవాడు ఏ కులమైనా సరే చేస్తాడు. మా కులం వానికే చేస్తా అనుకునే వాళ్ళు ఏ కులం వానికి గూడా చేయరు. ఇది ఖచ్చితంగా జరిగేది. మీ కులం వాళ్ళైనా సరే చూడండి, రేపు గెలిచిన తర్వాత మీ మొహం గూడా చూడరు. మహా అంటే చెయ్యి ఊపుతారు. ఆ! ఎట్లున్నావురా అని అంతే. మీ బాధను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో, ఈ 3 థింగ్స్ మైండ్‌లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకొని వేయండి. నన్నడిగితే ఎమ్మెల్యే ఓట్స్ కన్నా కూడా ఈ లోకల్ బాడీస్‌కి ఉండే ఎలక్షన్స్‌వే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎవ్వరు ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళలేరు మీకేదైనా ప్రాబ్లమొస్తే. ఈ లోకల్ అథారిటీస్ త్రూనే వెళ్ళాల్సొస్తది ఏ ప్రాసెసింగ్‌కైనా. అప్పుడే పట్టించుకుంటారు గూడా. అలా ఉంటది సిట్యుయేషన్. సో, వీళ్ళనే మీరు ఎన్నుకునేటప్పుడు చాలా వైస్‌గా ఎన్నుకోండి. డెవలప్‌మెంట్ చేసే వాళ్ళని. ఇంకా ఫైనల్‌గా చెప్పాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలా డబ్బులిచ్చి, మందు పోసి, కులాలను అడ్డు పెట్టుకొని మాట్లాడే ఏ నాయకులైనా సరే రాజకీయ నాయకులు మాత్రమే అయితారు. నాయకులెప్పటికి కాలేరు. సో, కొంచెం ఆలోచించి ఓట్ చేయండి. ఇట్లు అమ్ము.